పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బు మతం. జగన్ని తట్టుకోవడం ఎవరి తరం కాదు. డబ్బుతోనైనా రాజకీయంతోనైనా రౌడీజంతోనైనా ఎవడి తరం కాదు. ఇది నా ప్రామిస్. జగన్ ద టైగర్. ఏమండి జగన్ గారు పవన్ కళ్యాణ్ ఎందుకు అనవసరంగా తిట్టిందండి మీరు? ఒకటి బాగిను అతని కార్పొరేటరో ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో మినిస్టరో లేక ఎనీథింగ్ బికాస్ ద డోంట్ హెరాస్మెంట్ యూ. నన్ను కుర్చీ తాత అంటారు. ప్రపంచం గుర్తుపట్టింది నన్ను కుర్చీ తాత అంటారు పవన్ కళ్యాణ్ గారు. ఎవరిని ద్వేషించద్దు, విమర్శించద్దు. ఎవరి అభిప్రాయం వారిది. అతని అది అంటే వీడు జగన్ గారు చెప్పింది ఆయన అభిప్రాయమే కదా. మరి ఒకటి బాగిన బాబాయ్, అతన్ని విమర్శించద్దు. ఇంకోటి జగన్ని తట్టుకోవడం ఎవరి తరం కాదు. డబ్బుతోనైనా రాజకీయంతోనైనా రౌడీజంతోనైనా ఎవడి తరం కాదు. ఇది నా ప్రామిస్. జగన్ ద టైగర్, షర్మిల ఇస్ ద చిట్టపులి వెయిట్. జయమ్మ ఇంట్లో ఉండి రాజకీయం నడుపుతుంది. భారతమ్మ వాటిగా ఫోన్ మీద రాజకీయం నడుపుతుంది. జగన్ భార్య. ఆల్ ద బెస్ట్ ఆల్వేస్. రాజారెడ్డి పరిపాలన వస్తుందంట, వాస్తవం అనుకోవచ్చా? రానున్న రోజుల్లో రాజారెడ్డి పరిపాలన వస్తుందంటున్నారు. రాని మంచిదే కదా. జగన్ గెలుస్తారంట పక్కా నేను గెలిపిస్తా. ఇప్పుడు తాత ఇప్పుడు జగన్ మరి మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నాడుగా, మీకు ఎలా అనిపిస్తుంది? ఒకటి బాగినండి, అతని మూర్ఖత్వాన్ని నేను మారుస్తా. పవన్ కళ్యాణ్ తిట్టిండి ఈరోజు. ఒకటి బాగిన బాబాయ్, పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బు మతం. డబ్బు గర్వం. ఒక్క సినిమాకు మనం 100 రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకుంటే సినిమా చూస్తాం. నీకెందుకురా అంత గర్వం? మరి కాత ఈరోజు జగన్ గారు గెలుస్తారంట నెక్స్ట్ టైం. నేనున్నా, గెలిపిస్తావా? పక్కా. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయనకు. ఈసారి నేను ఆయనకు గెలిపిస్తా. ఎన్ని వస్తాయి? 175కి ఎన్ని వస్తాయి తాత? 175కి 110 సీట్లు ఆయనకి ఇప్పిస్తా. ఇది నా వాగ్దానం. యాడ్ చేస్తున్నావు పక్కన. ఆ చేయని నేనున్నా.